బసవేశ్వర స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు 1134వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. శ్రీ బసవేశ్వరుని తండ్రి గారు మాదిరాజు, తల్లిగారు మాదాంబ, భార్య గంగాంబిక. బాల్యము నుండే శివుడి పైన అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగిన వాడు మహాత్మా బసవేశ్వరుడు. ఆయన గొప్ప మహాత్ముడు, ప్రజానాయకుడు, నిరాడంబర జీవి, గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త. అనేక ప్రజా సంఘాలని నిరాడంబరంగా కులరహితమైనటువంటి, మతరహితమైనటువంటి సమాజాన్ని స్థాపించాలనేటువంటి మంచి గొప్ప సంఘకర్త. ఆరు షణ్ముఖుని తండ్రి షణ్ముడు, 7 సప్త లోకాలను ఏలేటి ఈశ్వరుడు నమశివ నమశివ నమశివ. 8 అష్ట ఉపాలకులు స్వామించే పరమేశ్వరుడు నమశివ 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 అంతేకాదు స్త్రీ పురుష సమానత్వం కోసం నాంది పలికినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాదు విజయరాజు పరిపాలనలో మహాత్ముడు ప్రధానమంత్రిగా పరిపాలిస్తూ ఒక కులాంతర వివాహాన్ని జరిపిన సందర్భంలో అప్పుడు తీవ్రమైన విమర్శలు రావడంతో మనస్తాపానికి గురి తిరిగి కూడల సంగమేశ్వరాలయానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు 1,96,000 జంగములకు మృష్టాన్నమును అర్పించి తాను భుజించేవాడు. మహాత్ముడు 64 లక్షల వచనాలు రచించినటువంటి గొప్ప సాహితీవేత్త. అయితే ప్రస్తుతానికి కొన్ని వేల వచనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయనేది అనుభవ మండపంని స్థాపించి అది కులాంతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలనకు పాటుపడింది. అది అనేక రకాలైనటువంటి కులాల సమస్యల్ని ఒక పార్లమెంటు స్థాయిలో పరిష్కరించిన విధానంగా ఆయన. అంతేకాదు ఆ మహాత్ముని యొక్క వచనాలు, ఉపన్యాసాల ద్వారా సంఘ సంస్కరణలు చేయడానికి అనేక కృషి చేశారు. వీరశైవ భక్తి సాహిత్యములో సమున్నత స్థాయిని కలిగినటువంటిది ఈ బసవపురాణం. పరమేశ్వరుని వామభాగమున చెమట పుట్టిన దేవుని ఉండే భగ్గుమనే వెంటిరా సురలారా విన్నపంబు ఒకటి కలగంటి ఈ రాత్రి. దీనిని పాల్పూరి సోమనాథు తెలుగులో కన్నడం నుంచి అనువదించి రచించినటువంటి కావ్యం. 288 వచనకారుల్లో అక్క మహాదేవి ప్రముఖురాలు. ఆమె మహాభక్తురాలు. ఆచారవే స్వర్గ, అనాచారవే నరక, కాయకమే కైలాస. వర్గీష్ వార్షి. నమో మహాత్మా బసవేశ్వర స్వామినే
వల్ల అంటే అంటే కొండగాలి సమేతుడు వీరభద్రుడు చెడగు ఏం చేసినాడా లేడా అనుటకే చంద్రశేఖరం వ్యక్తిని సమస్య ఓం శంభో శంకర నమః శివాయ